ఏలూరు జిల్లాలో భానుడి భగభగలు తారాస్థాయికి చేరాయి. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ఈ వేసవి కాలంలో నిల్వ ఉన్న పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువగా ద్రవ పదార్థాలను సేవించాలని, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకుంటే ఎంతో ఆరోగ్యకరం అంటున్నారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి డైటీషియన్ ప్రసాద్ రావుతో మా ప్రతినిధి సంజయ్ ఫేస్ టు ఫేస్. ఈ వేసవి కాలంలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎటువంటి ఆహారాలు నియమాలు పాటించాలి అనే దాని మీద మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో గవర్నమెంట్ హాస్పిటల్ డైటీషియన్ ప్రసాదరావు గారు మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సమ్మర్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి? ఈ వేసవికాలం చాలా జాగ్రత్తలు, ఆహార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలండి. నిల్వ ఉన్న పదార్థాలకి దూరంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఏ పూట ఆ పూట తీసుకొని తయారు చేసుకున్న ఆహార పదార్థాలనే తీసుకోవాలి. నిల్వ ఉండటం వలన పాడైపోయి వాటి వలన చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. వీలైనంతవరకు ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలని తీసుకోవటం మంచిదన్నమాట. బయట వాటికంటే ఎక్కువ ద్రవ పదార్థాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, ఈ మజ్జిగ కూడా మనం తయారు చేసుకున్నవి అయితే మంచిది. కొబ్బరి నీళ్ళు, ఇలాంటి సగ్గుబియ్యం జావా అలాంటివి తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఈ వేపుళ్ళు, నూనెలో తీయించిన పదార్థాలు ఇవి తీసుకోకపోవటమే మంచిదన్నమాట. ఎందుకంటే బయట అయితే ఇంకా అసలు తీసుకోకుండా ఉండాలి. ఇంట్లో కూడా ఈ యొక్క నూనెలో తీసేటటువంటి పదార్థాలకి దూరంగా ఉండాలి. ఎప్పటికప్పుడు చిన్నపిల్లల విషయంలో అయితే ఇంకా జాగ్రత్తలు పాటించాలన్నమాట. లేకుండా నిల్వ ఉన్న పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టినవి వీటి తినటం వల్ల ఈ విరోచనాలు ఇవి త్వరగా రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా నీటి విషయంలో కూడా జాగ్రత్త పాటించాలన్నమాట. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు, ఈ కలుషితమైన నీళ్లు తీసుకోకుండా ఇంట్లోనే ఈ యొక్క ఫిల్టర్ చేసుకున్నటువంటి నీళ్లు లేదా కాచి చల్లార్చిన నీళ్లు, చిన్నపిల్లలకైతే కాచి చల్లార్చినవి చాలా మంచిదన్నమాట. ఈ విధమైన పాటించినప్పుడు ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవటానికి బాగుంటుంది అన్నమాట. ఈ సమ్మర్లో ఎటువంటి ఆహార నియమాలు పాటించాలనే విషయాన్ని మనతో పాటు మధ్య వివరాలు వెల్లడించారు. అయితే ఫ్రెష్గా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి, ఎన్వీని దూరం చేయాలి. వేపుడు విషయంలో వేయించిన పదార్థాలను కూడా ఈ యొక్క దూరంగా పెడితే కనుక ఈ సమ్మర్ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో సంజయ్, స్వతంత్ర టీవీ, ఏలూరు నుంచి.